నెగిటివ్ అన్నట్టు అనిపించింది. ఎప్పుడైతే నెగిటివ్ అని అనిపించిందో అప్పుడే సినిమా ఏంటంటే కొద్దిసేపట్లోనే మంచి ఊపు అందుకుందన్న. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది, కానీ ఒక 15 మినిట్స్ ల్యాగ్ అంతే. సెకండ్ హాఫ్ మాత్రం ఒక వేరే లెవెల్లో, ఒక రేంజ్లో మంచి గూస్ బంప్స్ తోని, హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ తోని లేపిండు భయ్య సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా హైలైట్ గా తీసిండు. ఈ సినిమా చూసిన తర్వాత ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఎమోషనల్ ఫీల్ అవుతారన్న. ఈ సినిమా లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, యూత్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. నేను సినిమా చూసినంతసేపు నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఏంటంటే 80% నేను ఫుల్ సాటిస్ఫైడ్ అన్న. ఒక 20% మాత్రమే కాస్త ఈ 15 మినిట్స్ ల్యాగ్ చేయడము, ప్లస్ డైలాగ్ డెలివరీ సరిగ్గా ఇవ్వకపోవడం, అదొక చిన్న మిస్టేక్స్ జరిగినాయి తప్పితే మూవీలో ఎలాంటి బోరింగ్ సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ లేవు. నాకు శ్రీలీల గారు ఐటమ్ సాంగ్ విషయానికి వస్తే సాంగ్ బాగుంది, కానీ ఆమె ఐటమ్ సాంగ్ చేయడం అనేది నాకు నచ్చలేదన్న. చాలా డిసప్పాయింట్ అనిపించింది. అండ్ 3 సాంగ్స్ ఉన్నాయి భయ్య. 3 సాంగ్స్ మాత్రం నిజంగా గుండెలకు కత్తుకొని ఇట్లా పిండి పడేసింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే మాట చెప్తా అన్న. ఇప్పుడు మామూలుగా ఆంధ్రాలో శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ ఎర్రచంద్రం మొక్కల్ని ఎట్లయితే నరికేస్తాడో, అట్లనే ఈ డిసెంబర్ నెల మొత్తం ఏంటంటే పుష్పరాజ్ హవానే కొనసాగుతుంది. జనవరి 1st వీక్ వరకు డిసెంబర్ పుష్పరాజ్ హవానే కొనసాగుతూ ఉంటుంది. మామూలుగా అల్లు అర్జున్ గారు, పుష్పరాజ్ గారు యాక్టింగ్ ఏంటంటే రఫాడిచ్చేసిండు భయ్య. నిజంగా చింపి పడేసిండు అని చెప్పుకోవచ్చు. నిజంగా జనవరి 1st వీక్ వరకు పుష్పరాజ్దే హవా, ఎక్కడ అసలు తగ్గేదే లేదన్న. సినిమాలో ప్లస్ అని అంటే అన్న, సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రష్మిక మందన గారికి, అల్లు అర్జున్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ సీన్స్ అవన్నీ చాలా హైలైట్ గా పండినాయి అని చెప్పుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కెమిస్ట్రీ బాండింగ్ సీన్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అన్నదమ్ములు ఇద్దరు పుష్ప 1లో ఇద్దరికి పడదు కదా, కానీ లాస్ట్ పుష్ప 2లో లాస్ట్ క్లైమాక్స్ లో కలిసిపోతారు ఇద్దరు. అదొకటి చాలా ఎమోషనల్ అనిపించింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే పుష్ప 3 అని చెప్పేసి చేసిండు భయ్య. ఇప్పుడు మామూలుగా పుష్ప 2కే 3 సంవత్సరాలు ల్యాక్ టైం తీసుకున్నాడు, ఇంకా పుష్ప 3 అని అంటే ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుందో అని చెప్పేసి అది కూడా ఇంటెన్షన్ ఉంది. సరే లేట్గా తీసినా కానీ ఒక మంచి కంటెంట్, మంచి సబ్జెక్ట్తోనే ముందుకు వచ్చారు సుకుమార్ గారికి. నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్న తమన్ గారికి కూడా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. యాక్టింగ్ పరంగా అల్లు అర్జున్ గారు చింపేసి పడేసారని చెప్పుకోవచ్చు. రష్మిక మందన గారికి ఇచ్చిన యాక్టింగ్, ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం ఓవర్ యాక్టింగ్ చేయకుండా కరెక్ట్గా ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. సునీల్ గారు కూడా ఏంటంటే మధ్యలో కొన్ని సీన్స్లో కల్పించారు, లైట్గా చూపించారు, పర్వాలేదు ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్. అనసూయ గారిని మాత్రం కొన్ని డైలాగ్స్ పరంగా ఏంటంటే ఒక డేర్నెస్ ఆఫ్ డైలాగ్స్, ఒక కిరాక్ లెవెల్లో డైలాగ్స్ అనేవి ఇచ్చారు. అవి కూడా చాలా బాగా అనిపించినాయి. ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే 80% ఫుల్లీ సాటిస్ఫైడ్ భయ్య. నేనైతే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సినిమాకు పెట్టి 700 పెడుతున్నాం, 800 పెడుతున్నాం, 1000 రూపాయలు పెడుతున్నాం టికెట్ అని అనుకుంటున్నారు, కానీ పెట్టే టికెట్ రేటుకు తగ్గట్టుగా మీకు మినిమం టు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ అయితే మీకు 100% ఉంటుంది అన్న. అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ అన్న.